హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను ఫంక్షన్ స్టైల్లో. ఎలా చేస్తానో చూడండి. కడాయిలో కొంచెం నూనె పోసుకున్నాను, స్టవ్ వెలిగిస్తాను. నూనె వేడయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపులు వేసేసుకుందాం. క్యాటరింగ్ వాళ్ళు చేస్తారు కదా ఫంక్షన్లో, అలా చేద్దామని ఈరోజు చేస్తున్నా ఫ్రెండ్స్. ఈ చిటపటం అన్నప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు పాటు ఆనియన్స్ కూడా వేసేద్దాం, పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ తడిపేస్తున్నాం ఎందుకంటే ఫ్రై కదా. నేనైతే చిన్నవి 3 కాయలు వేసాను, ఉల్లిపాయ 1/2 కేజీకి. ఇంకా దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం జీడిపప్పు కూడా వేసాను, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, త్వరగా ఎగుతాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అంటే 1 స్పూన్ ఉంటుంది. కూరకి ఫ్రైకి ఎంత సరిపోతుందో అంత తెలుసు కాబట్టి అంత వేయండి. కూరకైతే నేను కళ్ళుప్పే వాడతాను, ఫ్రైలకి మాత్రమే సాల్ట్ వాడతా. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం 1 స్పూను. ఇవి వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగోండి, కొంచెం కారం, కొంచెం పసుపు, గరం మసాలా ఇవి కూడా వేసేసుకుందాం. 2 విధాలుగా చేయొచ్చు. నూనెలో ఫ్రై చేస్తే బాగుంటుంది. కొంతమంది అయితే బంగాళదుంపల్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేసి తాలింపులో వేసేస్తారు. ఇలాగంటే నూనెలో కూడా వేగుతాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ముక్కలు చేసుకున్నాం కదా, ఈ దుంపలు దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకొని కొద్దిగా సిమ్లో పెట్టి మగ్గించుకుంటే బంగాళదుంప ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కలుపుకున్నాను, చక్కగా వేగిపోయింది. ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు బాక్స్ తిరిగి రాకుండా తింటారు. కర్రీస్ కంటే ఫ్రైలే బాగా ఇష్టపడతారు పిల్లలు. అన్ని ఫ్రైల కంటే ఆలు ఫ్రై బాగా ఇష్టపడతారు. ఫంక్షన్ స్టైల్లో ఉండాలని చేశాను, చాలా బాగుంటుంది. తీయంగానే పిల్లలు బాక్స్ చుట్టూ ఫ్రెండ్స్ వచ్చేస్తారు, అంత మంచి స్మెల్ వస్తుంది. అదే ఇంట్లో అనుకోండి ఫ్రెండ్స్, మనం తాలింపు వేస్తాము, బంగాళదుంపలు ఉడకపెట్టేసి తాలింపు వేసేసి పెట్టేస్తాము. ఫంక్షన్లో ఇష్టపడి తింటారంటే వాళ్ళు చేసే విధానం మార్పుగా ఉంటుంది కదా, అది మనకు కూడా ఇష్టమే, చాలా బాగుంటుంది కదా. కొంచెమే వేసారు, ఇంకొంచెం వేస్తే బాగుండు అనిపిస్తుంది. పులిహోరలో కూడా చాలా బాగుంటుంది, పులిహోరలో బాగుంటుంది, రసంలో, పప్పుచారులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే సాంబార్ చేశాను కదా నిన్న, ఆ సాంబార్ ఉంది. అది ఈరోజు ఫ్రై చేస్తే దానికి దీనికి సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని చూడండి, పిల్లలు చాలా ఇష్టపడతారు, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బంగాళదుంప ఫ్రై. మీరు కూడా చేసుకొని తినండి, నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.